ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:15 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. 100% మీ యొక్క లైఫ్లో జరిగేది ఇదే. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూలతలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి ప్రతికూలతలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. ఇక వీరికి అధికారంపై కుతూహలం ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క అధికంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. విద్యపై కూడా చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయంతో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక 4:15 తర్వాత ఊహించని ఒక ఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఎన్నో రకాల అవరోధాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఒకప్పటి స్నేహితుడు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రుడు కావచ్చు, లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు. వారితో చాలా రోజుల క్రితం క్లోజ్డ్గా ఉండే అటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరం అయిపోయారు. కానీ వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక జీవితంలో వారిని కలుసుకోలేమనే ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేశారు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు అనుకోకుండా మీకు తరహా పడడం అనేది మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ, లేదా మీకు ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటనలు ఎదురయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు గనక ఇక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు అప్పుల ఊబిదిలో ఉన్నవారు అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. ఇక ఆందోళన పడుతున్న వారు మార్గం అయితే కనిపిస్తుంది. అనుకోకుండా ఒక మార్గంలో దూసుకొని వెళ్ళారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి దగ్గరనైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తున్నాయా రావా అని ఎదురు చూస్తున్నారు. ఆ డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్ శాంక్షన్ అవుతాయి. అలాగే విభేదాలలో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ, భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. న్యాయపరమైన తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల్లో ప్రకారం మీ యొక్క వంశపారపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు కూడా చాలా కాలంగా కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్నా ఈరోజు మీరు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఒక వ్యక్తి నుండి మీరు గైడెన్స్ని అందుకునే పోతున్నారు. అంటే ఆన్లైన్ వ్యాపారాల పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని దాని గురించి ఆ వ్యక్తి చక్కటి గైడెన్స్ని అయితే మీకు అందిస్తున్నారు. వ్యాపారస్తులకి వినియోగదారుల నుండి ప్రశంసలు పొందుతారు. కానీ వినియోగదారులు ఒకళ్ళు మాత్రం నెగిటివిటీ కామెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగిటివిటీగా మాట్లాడుతున్నారు. అది మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది. వ్యాపారం విస్తరించడానికి లేదా వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని మార్పులు చెయ్యాలని నిర్ణయం తీసుకొని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. హనుమాన్ చాలీస, దుర్గాదేవి చాలీసను పఠించండి. అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి 4 గంటల 15 నిమిషాల తర్వాత 100% ఎటువంటి విషయాలు జరుగుతాయనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.